వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నిజమైన నాయకత్వానికి అవకాశవాదానికి మధ్య ఉన్న తేడా చెప్తా చూడండి. మిథున్ చక్రవర్తి మరియు బబుల్ సుప్రియోలను ఒక్కసారి గమనిస్తే వీరిద్దరూ పశ్చిమ బెంగాల్కి చెందిన వారే. మిథున్ ఒక దిగ్గజ నటుడు, బబుల్ సుప్రియో ఒక ప్రముఖ గాయకుడు. కానీ వీరిద్దరి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. బబుల్ సుప్రియో ఒకప్పుడు బీజేపీ నాయకుడు. బీజేపీ ఆయనను 2 సార్లు ఎంపీగా గెలిపించి కేంద్ర మంత్రిని కూడా చేసింది. పార్టీ ఆయనకు అన్ని ఇచ్చింది. కానీ ఎప్పుడైతే టీఎంసీ గుండాలు బబుల్ సుప్రియో కారుపై దాడి చేశారో వెంటనే ఆయన భయపడి బీజేపీని వీడి టీఎంసీలో చేరిపోయారు. ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయడం ఆయన వల్ల కాలేదు. అధికారం సుఖాల కోసం ఆయన అధికార పార్టీ పంచన చేరారు. కానీ మిథున్ చక్రవర్తి ఈ వయసులో కూడా బీజేపీ వెంటే గట్టిగా నిలబడ్డారు. సుఖవంతమైన జీవితం కోసం టీఎంసీలో చేరకుండా ప్రతిపక్షంలో ఉంటూనే మమతా ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. వయసు రీత్యా ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆయన ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. బీజేపీ ఆయనకు ఎన్నికల టికెట్ ఇస్తామని పదవుల మీద ఆశ లేకుండా కేవలం హిందువుల కోసం ఆయన తన పోరాటాన్ని కొనసాగించారు. టీఎంసీ ఆయనపై రాజకీయ దాడులు చేసింది. ఎఫ్ఐఆర్లతో భయపెట్టాలని చూసింది. కానీ మిథున్ గారు అదరలేదు, బెదరలేదు. ఈ రోజు మిథున్ చక్రవర్తి లాంటి గర్వించదగ్గ హిందువుల వల్లే బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. బీజేపీ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర చాలా కీలకం. పదవుల కోసం పార్టీలు మారేవారు కొందరైతే ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం కష్టాల్లో కూడా నిలబడేవారు మరికొందరు. మిథున్ దాదా మీరు నిజమైన డిస్కో కింగ్ మాత్రమే కాదు, రియల్ లైఫ్ హీరో కూడా అనిపించుకున్నారని చాలా మంది సోషల్ మీడియా వ్యాప్తంగా ఆయన పొగుడుతున్నారు. ధైర్యవంతుడైన యోధుడు మరియు గర్వించదగ్గ హిందూ మిథున్ చక్రవర్తి గారికి సెల్యూట్లు తెలియజేస్తున్నారు. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే మన ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మూడింటిని, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఈ రోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే మీరే కారణం. మీరు లేకుంటే ఆర్ వాయిస్ లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.